ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి బీఆర్ఎస్ నేత రజితారెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రజితారెడ్డి గారు, మీరు న్యూస్ చూస్తూనే ఉన్నారు కదా. సో కొండా సురేఖ వ్యాఖ్యల్ని మహిళలు అనే కాకుండా అందరూ కూడా ఖండిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది పేర్లు పెట్టి కూడా ఆవిడ అనడం జరిగింది. అలాంటి వ్యక్తికి మంత్రిగా ఉండే అర్హత లేదని కూడా చెప్పడం జరుగుతోంది. మీరేమంటారు? నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఒక మహిళ అయి ఉండి సాటి మహిళను ఇట్లా నిరాధార ఆరోపణలతో ఆమెను బయటకు లాగడం చాలా బాధాకరం. ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళని ఇట్లా అవమానించడం చాలా సిగ్గుచేటు. కొండా సురేఖ గారు మంత్రివర్గంలో ఉండే అర్హత కోల్పోయిండ్రు ఈ మాటతోని. కొండా సురేఖ వ్యాఖ్యలపై నిజంగా లీగల్ గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం మేమంతా కూడా. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చేయాలండి, క్షమాపణ చెప్పాలి. లేకపోతే మహిళా లోకమంతా ఆమె ఇంటిని ముట్టడిస్తాం. ఆమె చూసిందండి, ఆమె చూసిందా ఎందుకు నిరాధారణ ఆరోపణలు అట్లా చేస్తుంది? ఆమె ఏమంటారు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ కోసమా? హైడ్రా నుంచి డైవర్షన్ చేయడానికా? లేకపోతే బతుకమ్మ పండుగకు ఇస్తా 2 చీరలు ఇస్తానని చెప్పి మభ్యపెట్టి గద్దెకెక్కి ఇవాళ దాని నుంచి డైవర్షన్ కోసం ఇట్లా చేస్తుంది అనుకోవచ్చా? మరి దేని వల్ల ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుందో కొండా సురేఖ గారు సమాధానం చెప్పాలి. ఇవాళ కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనం అనిపిస్తుంది. వల్ల నిజంగా ఆడవాళ్లను మోసం చేసి అలవి కాని హామీలే ఇచ్చి గద్దెకెక్కి ఈ రోజు మళ్ళా అదే ఆడవాళ్లను ఇట్లా అసభ్య పదజాలంతో దూషించి రోడ్డు మీదకి లాగడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. ఇది ఈ రోజు బీఆర్ఎస్ విమెన్ వింగ్ అంతా ఖండిస్తుంది. ప్రజలంతా కూడా ఇలా ముక్కున వేలేసుకుంటున్నారు ఈమె మాటలను బట్టి. ఒక మహిళని విషయం మర్చిపోయి నీచ రాజకీయాల కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం నిరాధారణ ఆరోపణలు చేసుకుంటా సాటి మహిళల జీవితాలను బజార్లో పెడుతుంది. ఈమెకి ఏమైనా కొంచెమైనా మానవత్వం, మంచి లక్షణాలు ఉన్నాయండి? ఒక మంత్రియా ఇవి? ఇంకా మంత్రినా? లేకపోతే సాధారణ మహిళలు కూడా అట్లా మాట్లాడడానికి సిగ్గుపడతారండి. అసలు ఇట్లాంటి మాటలు అందరూ అసహించుకుంటున్నారు. నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఒక మంత్రి అని కూడా చూడకుండా బుద్ధి చెప్తారండి ప్రజలు. నిజానికి రజితారెడ్డి గారు ఇవాళ చాలా స్పెషల్ డే. అందరూ కూడా తెలంగాణలో ఆడపడుచులు అందరూ కూడా ఎంతో సంబరంగా బతుకమ్మ పండుగను మొదలు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో ఇలాంటి ఒక న్యూస్ వినడం, మహిళ ఇలా మాట్లాడడం అనేది మహిళలకు నిజంగానే మీ మాటల్లో వ్యక్తమవుతోంది ఎంత ఇదిగా ఉంది అనేది. సో మహిళ లోకమంతా కూడా అలాగే ఉంది. సో ఫర్దర్గా ఎలా ఉంటుందంటారు? డెఫినెట్ గా దీన్ని ప్రజలు కూడా ఖండిస్తున్నారండి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఖండిస్తుంది ఈ వ్యాఖ్యల మీద. అంటే అసలు వాళ్ళు విడిపోవడానికి కారణాలు మరి ఆమెకి ఏమన్నా వచ్చి చెప్పిందా అండి? తను అట్లా మాట్లాడడం తప్పు కదా. గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఒక మంత్రిగా ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. అట్లా సామాన్య ప్రజలకు ఏం ఆమె సమాధానం చెప్తుంది? ఏం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ప్రజలలో మాట్లాడే మాటలు ఇవేనా అండి? గౌరవనీయ పొజిషన్ లో ఉండి అసలు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను బయటకు లాగుతారండి వీళ్ళు ప్రత్యర్థులను విమర్శించుకోవడానికి సినీ ప్రముఖులను కూడా బయటకు లాగుతారా? అంటే ప్రతిపక్షాల ధీటును ఈ రోజు వాళ్ళు అంటే ఎదుర్కోలేక ఇట్లా పర్సనల్ అటాక్స్ చేస్తుండ్రు అనుకోవచ్చు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని చెప్తున్నా నేను. మంత్రి గారికి బాధ్యత కలిగిన పదవిలో ఉందామే. ఒక ఇదివరకు మంత్రిగా చేస్తుంది, మళ్ళీ మంత్రిగా చేస్తుంది. ఒక మహిళగా వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసిన వ్యాఖ్యలు కుటుంబాలను రోడ్డు మీద లాగే పరిస్థితి ఇవంతా అంటే దేనికి నిదర్శనము? కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇదేనా? కొండా సురేఖ గారు అంత ఆమెకు కూతురుంది, ఆమెకు ఫ్యామిలీ ఉంది. మరి ఇట్లాంటి మాటల వల్ల కుటుంబాలు బజార్న పడతాయని తెలియదు ఆమెకు. ఈ మాటలన్నీ అసంబద్ధం. ఇవన్నీ కూడా తక్షణమే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే దీని మీద లీగల్ గా ముందుకెళ్తాం, మంత్రి గారికి నోటీసులు ఇస్తాం. నిజంగా మహిళా లోకం అంతా కూడా ఆమె ఇంటిని ముట్టడిస్తాం. అట్లా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి అట్లా మాట్లాడొచ్చండి? ఒక మంత్రిగా ఉన్న మహిళ నిజంగా ఎంత బాధాకరం అంటే నేను ఇప్పుడే టీవీలో చూస్తున్నా. అంటే ఇట్లా అంటే నిరాధారణమైన వార్తలండి ఇవి. దీని మీద ఏ రకంగా కూడా మనకి లేదు, ఎక్కడ కూడా లేదు. ఆమె సొంతంగా సృష్టించుకొని రాజకీయ కక్షలకు, వ్యక్తిగత కక్షలకు సినీ ప్రముఖులను బయటకు రజితారెడ్డి గారు అంటే నేను చాలా ఇంకో విషయం ఏంటంటే కొండా సురేఖ్ గారు అనడం ఏంటంటే నన్నంటే నేను చాలా బాధపడ్డాను అని అన్నప్పుడు తోటి మహిళలకు కూడా అదే బాధ ఉంటుందనే విషయం వాడికి తెలియలేదా? అదే కదండి నేను మాట్లాడేది. అదే పండగ పూట మహిళలంతా ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకుంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడే దేవతలు ఉంటారు. పండగ పూట మరి ఆమె బాధపడింది అంటే మేమంతా కూడా బాధపడ్డాం. అరే ఒక మంత్రి ఒక స్త్రీ అయి ఉండి ఎవరో ఇట్లా చేసినా ఖండించడం మేము. అలాంటి మహిళ అయ్యాలి అట్లా మాట్లాడుతుందని మేము ఊహించలేదండి. రాజకీయాల కోసం ఇంత దిగజారుతారని మేము అనుకోలేదు అసలు. అంత మంచి పొజిషన్ లో ఉన్న ఆవిడ
ఇట్లా మాట్లాడతారని నేను ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకుంటుంటారు ఒక మంత్రి పొజిషన్ లో ఉండి ఆమె ఎట్లా మాట్లాడుతుందా అని. నిజంగా చాలా బాధాకరం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. దీని మీద తక్షణమే ఆమె క్షమాపణ కోరాలి. ఆమె ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఇది చాలా సీరియస్ కండిషన్ గా మారబోతుంది. సో సినీ ప్రముఖులకు రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉంటుందా అండి? అసలు వాళ్ళ పొజిషన్ వాళ్ళది వేరు మనది వేరు. వాళ్ళని దీంట్లోకి లాగడం, వాళ్ళ సంసారాలను బజార్లో పెట్టడం ఈమెకి ఏం వస్తుందండి? ఇందాక రస్తారెడ్డి గారు పెడుతున్నారు. ఇంతకు ముందు మీరు వ్యాఖ్యానించినట్టుగా మీరు అన్నట్టుగా చూసినట్టుగానే మాట్లాడుతున్నారు ఆవిడ. సో కొంతమంది అనడం ఏంటంటే అసలు మంత్రి ఆమె అన్న మాటల్ని వెనక్కి తీసుకోవడమే కాదు, సారీ చెప్పడమే కాదు, ఆవిడకి అసలు మంత్రిగా ఉండే అర్హత కూడా లేదు, బర్త్ రఫ్ చేయాలి ఆమెని అని కూడా అంటున్నారు. డెఫినెట్ గా మంత్రి స్థానంలో ఉండి అంత దిగజారుడు మాటలు మాట్లాడడం చాలా బాధాకరం అండి. రాజకీయాలకు దూరంగా ఉండే సినిమా కుటుంబాల వల్ల వాళ్లకు రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం, నీ సొంత కక్ష కోసం, రాజకీయ కక్ష కోసం ఇంత నీచమైన ఆరోపణలు చేయిస్తుంది. మరి ఆయన మీద సీఎం రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడేమో మరి నాకు అనుమానం వస్తుంది. అంటే సామాన్య ప్రజలకు అనుమానం వస్తుంది. మరి ఆయనకు నిజంగా కూడా ఎంత అంటే గౌరవప్రదమైన సీఎం పొజిషన్ లో ఉండి కూడా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వాళ్ళకి అలవాటే. దానికి సజీవ సాక్షరే కొండా సురేఖ అనిపిస్తుంది. అలా ఇలాంటి నీచమైన ఆరోపణలు మరి తెర మీద ఎవరుండి చేపిస్తుండ్రు అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. కాబట్టి ఎంత నేర స్వభావం వీళ్ళదే మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మాటల వల్ల మనిషి యొక్క వ్యక్తిత్వం గాని, పార్టీ యొక్క లక్షణాలు గాని ఇట్లాంటప్పుడే బయటపడతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మూసి సుందరీకరణ, హైడ్రా బాధితులు ఈ గోల నుంచి డైవర్ట్ చేయడానికి బతుకమ్మ చీరలు ఆడపడుచులు ఎక్కడ అడుగుతారో ఆడపడుచులను అన్యాయం చేసినామని వాళ్ళకి తెలుసు. 2500 అన్నారు, మళ్ళీ 500 గ్యాస్ అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇంకా ఆడపిల్లలకు ఇంకా స్కూల్స్ కట్టిస్తా అన్నాడు, ఇంకేవో సదుపాయాలు అన్నాడు. అన్ని కూడా మరుగున పడ్డాయి. మళ్ళా ఇక్కడ పండగ వచ్చింది, మళ్ళీ ఆడబిడ్డలు ఎక్కడ స్ట్రైక్ అవుట్ చేస్తారో అని భయంతోని డైవర్ట్ చేయడానికి ఇది ఒక విషయం తెర మీదకి తీసుకొచ్చింది. జనరల్ గా సినీ ప్రముఖులు అంటే అందరికీ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి అట్లాంటి ప్రముఖులను బయటకు తీస్తే ఒక వారం రోజులు ఇదే టాపిక్ నడిపియొచ్చు, మా అలవి కాని అబద్ధాల హామీలను బయట అంటే పక్కకు పడేయచ్చు అన్న ఉద్దేశంతో మన కొండా సురేఖ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంది. ప్రజలందరూ కూడా అర్థమైంది. కాబట్టి ఈ మాటలు వెంటనే ఆమె వెనక్కి తీసుకోవాలి. లేకపోతే దీని మీద బీఆర్ఎస్ పార్టీయే కాదు, సామాన్య ప్రజలు కూడా ఆమె ఇంటి ముంగట కూర్చొని ఇవాళ ఆమెను ముట్టడించడానికి రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.